నేను ఫస్ట్ టైం బై ల్యాండ్ ఒక కంట్రీ క్రాస్ చేయబోతున్నాను బస్సులో. హలో గాయస్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ డే 7 ఫ్రమ్ యూరోప్ ట్రిప్. ఇప్పుడు నేను అల్బేనియాలోని తిరానాలో ఉన్నాను, క్యాపిటల్. ఇప్పుడు అల్బేనియా వదిలి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. ఇప్పుడు మనం వెళ్తున్నాం మౌంటెనిగ్రో. అది కూడా నేను ఫస్ట్ టైం బై ల్యాండ్ ఒక కంట్రీ క్రాస్ చేయబోతున్నాను బస్సులో. ఇంతకుముందు ఇప్పుడు ఫ్లైట్లో అండ్ ఒకసారి లాస్ట్ టైం యూరోప్ వచ్చినప్పుడు ట్రైన్లో క్రాస్ చేశాను. అసలు ట్రైన్లో వచ్చినప్పుడు అయితే ల్యాండ్ కంట్రోల్ ఏం లేదు, అంటే ఈ ఇమిగ్రేషన్ అంతా ఏం లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం నేను బస్ అంటే ల్యాండ్ ద్వారా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళబోతున్నాను. అది కొంచెం ఎగ్జైటింగ్ ఉంది. ఆ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అంతా కూడా. అండ్ అల్బేనియా అంత క్విక్ ఎందుకు వదులుతున్నాను అంటే ఒక వీడియో, డెడికేటెడ్ వీడియో. దీనిలో చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, వీసాని ఎలా ఎక్కడ ఏంటి అనేది. సో దాంట్లో మాట్లాడదాం ఇంకా. దీంట్లో దాని గురించి డిస్కషన్ వద్దులేండి. సో అది వినిన తర్వాత మీకు అర్థమవుతుంది ఇన్ని లాజిక్లు ఉన్నాయా దీంట్లో అని. అండ్ 2 to 3 days చాలు అల్బేనియాకి, అంత అవసరం లేదు. ఇన్ కేస్ రిలాక్స్గా టైం స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళకి హాస్టల్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి. వాటర్ కొంచెం డ్రింక్స్ రిలేటెడ్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, లైక్ కూల్ డ్రింక్స్ కానీ వాటర్ కానీ ఇవి ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. బట్ ఫుడ్ వైజ్ ఓకే, రీజనబులే, పర్లేదు, పెట్టచ్చు ఆ మాత్రం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 3 kilometer డిస్టెన్స్లో అసలాన్ ఋషి బస్ టర్మినల్ అని ఉంటుంది. అక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి. నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నాను మౌంటెనిగ్రోకి. పైన ఇంకా అటువైపు వెళ్దాం. వచ్చేసాం అసలాన్ బస్ టర్మినల్కి. ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు మౌంటెనిగ్రోలోని కొట్టూరుకి బస్సు ఉంది. 6 hours జర్నీ. నాకు ఇది వచ్చేసి అరౌండ్ 2600 rupees పడింది. అండ్ చూద్దాం ఆ ల్యాండ్ బార్డర్ దగ్గర మరి ఎంత ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్. ఇంకా బస్ కోసం వెయిటింగ్. ఇదే టర్మినల్ చిన్నగా ఉంది, వర్షం పడడం వల్ల అంత కొంచెం వాటర్ ఉంది అంతా కూడా. ఇక్కడ నుంచి చూడండి బస్ మనది మెర్సిడీస్ది. తిరానా టు కొట్టూరు అని బోర్డు ఉంది. ప్లస్ మనం పోల్చుకోవడానికి ఈజీగా మన టికెట్ పైన ఇచ్చింటాడు. ఇట్లా కనిపిస్తున్నాం ఇక్కడ ఓల్డ్ టౌన్ ట్రావెల్ అని చెప్పి. అది బస్ అయితే బాగుంది అనుకోండి, కంఫర్టబుల్గా. చూద్దాం లోపల కూర్చున్న తర్వాత ఎలా ఉందో. 8కి ఉంటుంది ఇక్కడ, పొద్దున 8కి. నేను కొట్టూరు రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 2-3 అలా అవుతుంది. 6 to 7 hours జర్నీ. ఇది యాక్చువల్లీ పోడ్గోరికా నుంచి చూసారా, మౌంటెనిగ్రో యొక్క క్యాపిటల్. బట్ అక్కడ ఏం లేదు చూడడానికి, అట్లా మాత్రం పోకండి. ఈ యూరోప్ వాళ్ళతో మామూలుగా ఉండదు భయ్య. మన దగ్గర ఉండే పెద్ద బ్యాగేజ్ని మనం నార్మల్గా బస్సులో కింద సైడ్ పెడతాం కదా, అక్కడ పెట్టడానికి కూడా వీళ్ళు 2 euros ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా అట్లా బస్ స్టార్ట్ అయినా కూడా కొద్దిసేపటికి సిటీ అంతా చూస్తున్నాను. పక్కనే సైకిల్ ట్రాక్తో కూడుకున్న రోడ్లు అండ్ ఆ గ్రీనరీ చాలా బాగుంటుంది. అండ్ సమ్మర్ స్టార్ట్ అవ్వడం వల్ల అనుకుంటా సిటీ అంతా కూడా గ్రీనరీతో అదిరిపోయింది. ఆల్మోస్ట్ ఒక 2 hours జర్నీ తర్వాత మనం ఒక స్కోడేర్ అనే ఒక ప్లేస్కి వచ్చాం. స్కోడేర్ ఇది ఆల్మోస్ట్ బార్డర్ ఆఫ్ అల్బేనియా అనొచ్చు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇంకా మౌంటెనిగ్రో ఎంటర్ అయిపోతాం. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇమిగ్రేషన్ అని ఉండొచ్చు. ఇక్కడ ఒక 10 minutes బ్రేక్ లాగా ఇచ్చారు. బట్ బాగుంది చాలా. తిరానాతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం చాలా పీస్ఫుల్గా ఉంది, క్లీన్గా కనిపిస్తుంది బాగా. ఇంకా అట్లా మళ్ళీ బస్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత సిటీ అవుట్స్కట్కి వచ్చిన తర్వాత అంతా కూడా ఇండిపెండెంట్ హౌస్తో చాలా బాగుండింది మౌంటెనిగ్రో. ఒకవైపు కొండలు, మధ్యలో ఆ లేక్, అక్కడక్కడ కొంచెం పర్పుల్ కలర్లో ఏవో ఫ్లవర్స్ లాంటివి ఆ ఇళ్ళ మధ్యలో. అసలు భలే ఉండింది భయ జర్నీ అంతా కూడా. అసలు మాటల్లో వర్ణించలేము దాన్ని అంతా కూడా. ఒకవైపుది అయిపోయింది, ఇప్పుడు ఇంకో వైపు. ఇప్పుడు అల్బేనియా క్రాస్ అయిపోయి మౌంటెనిగ్రో వైపు వెళ్తున్నాం, మధ్యలో ఉన్నాం. ఇదైతే ఏం సింపుల్ అయ్యి ఎగ్జిట్ అయిపోతున్నాం కాబట్టి. ఇప్పుడు ఎంట్రీ దగ్గర ఉంటాయి క్వశ్చన్స్, ఎందుకు వచ్చావు ఏంటి అని. అఫీషియలీ వెల్కమ్ టు మౌంటెనిగ్రో. ఫస్ట్ టైం లాండ్ బార్డర్ క్రాస్ అవుతున్నాను. కొంచెం డిఫరెంట్గా ఉంది ఫీలింగ్ అంతా కూడా. అసలు ఏం క్వశ్చన్ అడగలేదు, చెన్నై మీద చూపించగానే వెల్కమ్ అని చెప్పి స్టాంప్ వేసి పంపించేశారు. సింపుల్. సో అఫీషియల్లీ మనం ఇప్పుడు మౌంటెనిగ్రోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 4 hours జర్నీ. బస్ నుంచి అందరిని దింపేస్తారు. అందరినీ ఇమిగ్రేషన్ క్రాస్ అయిన తర్వాత, అదే ల్యాండ్ బార్డర్ క్రాస్ అయిన తర్వాత మళ్ళీ బస్ వచ్చి ఎక్కాలి. వచ్చేసాం పోడ్గోరికా. బట్ మనం ఇక్కడ దిగట్లేదు, చెప్పాక మనం వెళ్తుంది కొట్టూరు. ఇది వచ్చేసి క్యాపిటల్ అంటారు. పోడ్గోరికా అనేది మౌంటెనిగ్రో యొక్క క్యాపిటల్. ఒక 10 minutes బ్రేక్.
సిటీలోకి వచ్చిన తర్వాత కూడా బాగానే ఉంది సిటీ. అల్బేనియాతో కంపేర్ చేస్తే నాకు బాగా నీట్గా అనిపించింది, కొంచెం ఎక్కువ లగ్జరీస్గా అనిపించింది సిటీ. బస్ చాలా వరకు ఖాళీ అయిపోయింది చూడండి. ఇక్కడ ఇంతకుముందు అంతా ఫుల్ అయిపోయి ఉండే, ఇప్పుడు అంతా రిలాక్స్గా ఉంది. అండ్ చాలామంది తెలియక పోడుగోరిగా ఒక ప్లాన్ చేసుకుంటారు. పోడుగోరికాలో పెద్దగా ఏం లేదు, ఆల్రెడీ చెప్పాను నేను, బట్ మళ్ళీ చెప్తున్నాను. కొటోర్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ మనం ఇంకా చూసుకోవాలి మోంటెనిగ్రోలో అంటే. బస్ వైజ్ బాగానే ఉంది, ట్రే టేబుల్ లాంటిది ఇచ్చాడు, బట్ పొద్దున అందులో నుంచి వాటర్ గారిని అన్ని అక్కడ కూర్చుని లేచి మరి ఇంటికి వచ్చేసిన. ల్యాప్టాప్ మీద కూర్చుని నేను ఎడిటింగ్ చేసుకుంటున్నాను. ల్యాప్టాప్ మీద కొన్ని అన్ని వాటర్ పడ్డాయి. ఇది చూడండి, కొటోర్కి వెళ్ళే ముందు ఇంకొక స్టాప్ వస్తుంది బుడువా అని చెప్పి. పైనుంచి ఏం కనిపిస్తుంది చూడండి టౌన్ అంతా. బుడువా అంట, బుడువా. ఎక్సలెంట్గా అనిపిస్తుంది పైనుంచి మాత్రం. అబ్బా, కానీ జర్నీ అంతా కూడా మామూలుగా లేదు సార్. కొండలలో చాలా బాగున్నాయి మౌంటైన్స్ కూడా ఇవన్నీ. ఈ బుడువాకి వచ్చిన తర్వాత బస్ చేంజ్ చేయించారు, మరి ఎందుకో అర్థం కాలేదు. వేరే బస్ ఎక్కిచ్చారు, అంటే కొటోర్ వైపు వెళ్ళేది. వచ్చేసాం కొటోర్ బస్ టర్మినల్. గంట లేట్ అయింది, బట్ ఈ వ్యూ చూడండి. ఈ కొటోర్ అంతా కూడా కొండల మధ్యలో ఉంది, చుట్టూ కొండలే. అందువేళ వచ్చినప్పుడు కూడా చూస్తా కదా ఆ షిప్పు, ఆ క్రూజు, అసలు ఆ వ్యూస్ ఏంది మామూలుగా లేదు. ఇక్కడ నుంచి నా హాస్టల్ కూడా జస్ట్ 400 మీటర్సే. పదండి ఇంకెళ్దాం చూసుకుంటూ. బాగుంది చూడండి అంతా కూడా. హార్డ్లీ ఒక జస్ట్ 4 మినిట్స్ వాక్ అంతే. ఇక్కడనే మీకు బోర్డ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. ఈ పక్కనే నా హాస్టల్. అండ్ ఇందాక ఒక క్రూజ్ ఆగింది, ఇక్కడ నుంచి కనిపిస్తుందా? చాలా దూరంలో ఉంది భయ, అది చాలా దూరంలో ఉంది. ఉంది 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 ముందర ఉంది. ఆహా, మామూలుగా ఎదిగా ఇది. చాలా మ్యాసివ్గా ఉంది, కనిపిస్తుంది మీకు ముందర. ఆహా, అసలు మామూలుగా లేదుగా భయ ఇది. అసలు మ్యాసివ్గా ఉంది ఇది చూడడానికి. అసలు చూడండి, చుట్టూ కొండలు ఏమీ లేదు, మొత్తం మౌంటైన్స్ చుట్టూ. మధ్యలో ఈ ప్లేస్ ఉంది కొటోర్ అనేది. అసలు 360 డిగ్రీస్ ఎక్కడ చూసినా మీకు కొండలనే ఉంటాయి. ఆ కొండల పైన నుంచి మనం వస్తాం మీకు ఈ టౌన్లోకి. మస్తుంది ప్లేస్ మాత్రం. కొంచెం అట్లా ఫ్రెష్ అప్ వేసి వద్దాం ఇంకా బయటికి. వచ్చాము హాస్టల్లోకి. చాలా నీట్గా ఉంది రూమ్ అయితే. లైక్ వాష్రూమ్స్ ఉన్నాయి, ప్లెంటీ ఆఫ్ రూమ్స్. అండ్ ఇది వచ్చేసి ఈ రూమ్లో 4 బెడ్స్ ఉన్నాయి. మళ్ళీ ఎప్పట్లాగే పైన అది చూడండి, దాంట్లో పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి పర్ నైట్కి నాకు 2000 రూపీస్ పడింది. ఎక్స్పెన్సివే, బట్ తప్పలేదు, ఇంతకంటే చీప్ దొరకలేదు కూడా. ఓకేనా, కొద్దిగా అట్లా ఫ్రెష్ అప్ వేసి ఇంక బయటికి వెళ్దాం. నేను ఫ్రెష్ అయ్యి వచ్చే లోపు వెనకాల క్రూజ్ మారిపోయింది చూడండి. అది వెళ్ళిపోయినట్టుంది. దాని ప్లేస్లో వచ్చి ఇంకోటి డాక్ చేసి పెట్టారు. అండ్ అంతా కూడా చాలా యాక్ట్స్ ఉన్నాయి పార్క్ చేసి, బాగుంది. అండ్ ఇంకా పదాన్ని ఇంకా అట్లా ఓల్డ్ టౌన్లోకి వెళ్దాం చూసుకుంటూ. అక్కడ ఒక వాల్ లాంటిది ఉంటుంది, దానిపైన ఎక్కేసి మనం అంత సిటీ అంతా చూసుకుంటూ వెళ్ళొచ్చు అంట. చూద్దాం దాని సంగతి ఏంటో. పదండి ఇంకా. కానీ భలే ఉంది ఆ ప్లేస్ మాత్రం. కొండల మధ్యలో ఇచ్చి పడేసింది అంత ప్లేస్. చాలా ప్లెజెంట్గా ఉంది. ఇప్పుడే ఎండ కూడా వచ్చింది కొద్దిగా లైట్గా. పదానికి వెళ్దాం. ఇక్కడ కనిపిస్తున్నాయి ఆ వాటర్ కూడా ఎంత క్లీన్గా ఉన్నాయో. చాలా క్లీన్గా ఉన్నాయి వాటర్, ఏమో అనుకున్నా కానీ. అండ్ ఇక్కడ దొరుకుతుంది ప్రాపర్ వ్యూ. ఓల్డ్ కొట్టోర్దంతా కూడా ఎక్సలెంట్ ఉంది చూడండి. ఈ వ్యూ అయితే అదిరిపోయింది. వావ్, ఇది చూడండి ఏముందో. ఇదంతా ఒక వాల్, కోట లాంటిది. దీనిపైన నడుచుకుంటూ మొత్తం తిరగచ్చు. ఇక్కడ చూడండి మీకు ప్రాపర్ వ్యూ దొరుకుతుంది. వాల్ ఇక్కడ ఎక్కేసి ఆ వాల్ పైన చూస్తూ అక్కడ వరకు వెళ్ళొచ్చు. అక్కడ దిగేసి హ్యాపెనింగ్ ప్లేస్లు అన్నీ చూసుకుంటూ మళ్ళీ ఈ మెయిన్ గేట్లో నుంచి బయటకు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఈ మెయిన్ గేట్లు ఇవి, కింద నుంచి కూడా రావచ్చు. వచ్చేసి మళ్ళీ ఇక్కడ హాస్టల్ ఉంటుంది. సింపుల్ ఇదే.
చిన్న చూడండి ప్లేస్, ఒక విలేజ్ అని వచ్చేమో. ఇంకెళ్దాం పదండి వాల్ పైకి. జేమ్స్ బాండ్ మ్యూజిక్ వేసుకుని వెనకాల నుంచి అంటాడు. మస్తు కనిపిస్తుంది ఈ నుంచి మాత్రం. అబ్బా భలే ఉంది ప్లేస్ అంతా. అది చూడండి చుట్టూ కొండలే. పదండి ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోదాం ఇంకా 1 by 1 స్ట్రేట్గా. అసలు భలే ఉంది తెలుసా ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా. అసలు ఆ వ్యూ బాగుంది. అండ్ లుక్ ఎట్ దిస్ యాట్, లుక్ ఎట్ దిస్ షిప్. యాడ్ చాటని వస్తుంది ఎందుకు ఊకే నోట్లోకి. ఏదైనా పదం నోట్కి అంటుకుందాం కాదు, పోదు నాకు అంత ఈజీగా. వస్తుంది ఇది మాత్రం. ఇందాక ముందున్న క్రూజ్ నేను వచ్చినప్పటిది ఇప్పుడు ఉంటేలే మస్తు వస్తుంది. ఇంకా చాలా పెద్ద ఉండే సైజ్ వైజ్. ఇది కూడా బాగుంది. బట్ స్టిల్ ఒకసారి లుక్ చూడండి, భలే అనిపిస్తుంది అంతా. ఒకవైపు అంతా ఓల్డ్ కొటౌర్ ఇల్లు అన్నీ కనిపిస్తున్నాయి, ఇంకోవైపు అంతా మనకి పోర్ట్ ఏరియా కనిపిస్తుంది. మస్తుంది. కింద ఈ ఏరియా చూడండి, భలే ప్లెజెంట్గా ఉంది చూడండి. చాలా నీట్గా ఉంది ప్లేస్ అయితే, ఎక్సలెంట్. టైం స్పెండ్ చేయడానికి రిలాక్స్గా అట్లా ఏం చేయవసరం లేదు, అట్లా స్ట్రోల్ అయితే చాలు. డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆ ప్లేస్కి ఈ ప్లేస్కి అవసరం లేదు. ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చోవడం, ఈ వ్యూ ఎంజాయ్ చేయడం చాలు, ఇనఫ్. ఒకవైపు అట్లా కనిపిస్తుంటే ఇంకొక వైపు ఇట్లా రెస్టారెంట్స్ ఇవన్నీ ఓల్డ్ కోటేర్ ఏరియా కూడా మంచిగా కనిపిస్తుంది చూడండి. ఇంకా లాస్ట్కి వచ్చిన తర్వాత ఇది గేట్ ఎండ్ అనుకోండి. ఇటువైపు అంతా చూడండి, బా ఏం కనిపిస్తుంది వాటర్. ఇది మస్తు క్లీన్గా ఉన్నాయి వాటర్ కూడా. ఇంకా ముందుకు వెళ్ళేసి దిగేసి అట్లా ఇన్సైడ్ నుంచి చూసుకుంటూ వెళ్దాం ఇంకా ఏమున్నాయి ఏంటి అనేది. కొంచెం హ్యాపెనింగ్ ప్లేసెస్ అండ్ రెస్టారెంట్ లాంటివి చాలా ఉన్నాయంట అక్కడ. అండ్ ఇది ఒక అదర్ పార్ట్ ఆఫ్ కొటోర్. అండ్ అటు సైడ్ ఆ మౌంటైన్స్ కానీ అది కానీ వ్యూ మస్తుంది భయ్యా. ఐ థింక్ ఇక్కడ 10 laps పెట్టొచ్చు ఇంకోసేపు. చలో ఈ 10 laps ఎంజాయ్ చేయండి లోపు. దేర్ బై గో. అండ్ ఒక విషయం గమనించారా, ఈ వాల్ నేను ఎక్కడైతే స్టార్ట్ చేశానో అక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా రైట్ సైడ్ అంతా కూడా మీకు టౌన్ ఉంటుంది. ఈ టౌన్ని కాపాడుకోవడానికి కట్టారు. అండ్ ఎక్కడెక్కడ నుంచి వాల్ పోతుందో అంతా కూడా వాటర్ ఉంది టు ప్రొటెక్ట్. ఇటువైపు కూడా అంత ఈజీ కాదు ఇంకా వరకు శత్రువులకు వచ్చి అటాక్ చేయడానికి. ఇది అరౌండ్ 9th century కట్టారంట వాల్ ఇది. అప్పటి నుంచి కూడా గట్టిగానే ఉంది. అసలు ఇక్కడ ఎన్ని క్యాట్స్ ఉన్నాయో తెలుసా. ఒకసారి క్యాట్ చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. అబ్బా 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 అసలు మామూలు ఫ్లఫీగా లేదు తెలుసా ఇది. అండ్ ఇటువైపు నుంచి మనం కిందికి దిగుతాం కదా, అక్కడ అన్ని క్యాట్సే అంట, చాలా క్యాట్స్ ఉంటాయంట. చూద్దాం మరి ఇంకేం కనిపిస్తాయేమో. ఇదైతే ఇప్పటివరకు నేను చూసిన వాటిలో ద ప్లఫియెస్ట్ వన్ ఈ ట్రిప్లో. ఇంకా అట్లా అని కోట కంప్లీట్ చేసుకుని కిందికి దిగంగానే కొన్ని రెస్టారెంట్స్, మనం ఓల్డ్ కోట టౌన్లోకి ఎంటర్ అవుతాం. అల్లగా చాలా పిల్లలు కనిపిస్తున్నాయి నాకు. అంతా పిల్లలమయమే ఉంది ఇక్కడ అంతా. ఇదంతా కూడా కొటోర్ ఓల్డ్ టౌన్. వచ్చేస్తాం కదా కిందికి. అంతా షాపింగ్, కొన్ని షివనియర్ షాప్స్, రెస్టారెంట్స్ ఇట్లా ఉన్నాయి అన్నీ కూడా. కానీ బాగుంది చూడండి, ఏదో డిఫరెంట్ ఫీలింగ్ నాకు. అంటే ఎప్పుడో పురాతన కాలంలోకి వచ్చి వాళ్ళ టైంలో నేను ట్రావెల్ నడుస్తున్నట్టుంది అంతా కూడా. ఈ కన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ కూడా బాగుంది. ఇక్కడ ఓల్డ్ కెథడ్రల్ లాంటిది ఒకటి ఉంది ఇక్కడ సెంటర్లో. అండ్ ఇక్కడ అంతా కూడా సువెనీర్ షాప్స్, మళ్ళీ జ్యువెలరీ షాప్స్. అట్లా కొద్దిసేపు నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఈ సెంటర్ మనం ఇందాక దీనికి బ్యాక్ సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాం వాల్లో. అండ్ ఈ సెంటర్లోనే చెప్పినట్టుగా ఒక ఎగ్జిట్ ఉంటుంది, గేట్ 1, గేట్ 2 అలాగా. పైన అట్లా బయటకు వెళ్ళేసి ఏమంటారు ఆ మరైన్ ఏరియా చూద్దాం ఒకసారి ఎట్లుందో. Here we go. Ow.
సో అది ఈ రోజుకి సంబంధించిన వీడియో. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇక్కడ వాడే కరెన్సీ కూడా యూరోనే. మనం ఇక్కడ ఏంటంటే అల్బేనియాకి వెళ్ళిన తర్వాత అల్బేనియన్ లాక్ మార్చాము. ఇక్కడ మార్చాల్సిన పని లేదు, మన దగ్గర ఉన్న యూరోని వాడుకోవచ్చు. వాళ్ళ అఫీషియల్ కరెన్సీ కూడా అదే. మాట్లాడే లాంగ్వేజ్ వచ్చేసి మోంటెనెగ్రిన్, బట్ ఇంగ్లీష్ ఓకే మేనేజ్ చేయొచ్చు. అండ్ కరెంట్ టైం డిఫరెన్స్ వచ్చేసి మనకంటే 3.5 hours వెనకాల ఉంటారు ఇండియన్ టైంతో పోల్చుకుంటే ఇక్కడికి. ఓవరాల్గా ఫస్ట్ ఇంప్రెషన్ సూపర్ బాగుండింది. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినది ఏంటంటే పర్ నైట్కి €2 హాస్టల్కి ఫీ పే చేయాల్సి ఉంటుంది, ట్యాక్స్. నైట్ 2 nights కాబట్టి అరౌండ్ €4 మళ్ళీ క్యాష్ ఇచ్చాను వాళ్ళకి. హాస్టల్ కూడా బాగుండింది. అండ్ చుట్టూ కొండలు కవర్ అయి ఉండడంతో ఆల్మోస్ట్ 6 o'clockకి చీకటి అయిపోవడం స్టార్ట్ అయింది చూడండి. బట్ ఓవరాల్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే కేక్ అదిరిపోయింది. ఇంకా రేపు చేయాల్సినవి చాలా ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, కొంచెం అదిరిపోయే క్లిప్స్ వస్తాయి. ఇంకా ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి చేయాల్సినవి రేపు 1 by 1. వీడియో వస్తే లైక్ చేయండి అండ్ ఇప్పటిలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సీ నెక్స్ట్ వీడియో, బాయ్, టేక్ కేర్. నేనైతే 6 గంటలకి చీకటి అయిపోయింది అనుకున్నా. ఒక్కసారి చూడండి 8 అవుతుంది ఇప్పుడు టైం, అయినా కూడా చూడండి. అబ్బా 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 అస్సలు మామూలుగా వెళ్తే కదా, రాత్రి 8 అయినా కూడా వెళ్తారు. అండ్ ఆ లైటింగ్తో ప్లేస్ అంతా కూడా జిగేలమంటుంది భయ్య. ఖతర్నాక్ అదిరిపోయింది పో. మైల్డ్గా చలి ఉంది, చిన్న జాకెట్తో మేనేజ్ చేయొచ్చు. వర్త్ విజిటింగ్ వర్మ, వర్త్. బయట ఫుడ్ గట్టి రేట్లు దంచి కొడుతున్నారు. ఇంకా ఫ్రూట్స్ తీసుకుంటున్నా కొన్ని. ఇది పర్లేదు, ఫ్రూట్స్ కానీ కొంచెం ఈ కుకీస్ కానీ ఇలాంటివి చాలా బెటర్ గ్రాసరీ స్టోర్స్లో తీసుకోవడం. లేదా అలాగే హాస్టల్ కాబట్టి తీసుకుని వెళ్ళి కుక్ చేసుకోవచ్చు, ఆప్షన్ మీకు ఒప్పుకుంటే. బట్ నాకు ఎడిటింగ్ వరకు చాలా చేసుకోవాల్సింది.